ప్రియ సంఘము సిద్ధపాటు కలిగి ఈ సన్నిధిలో ప్రవేశించిన వారి ఇంతవరకు ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి మహిమపరిచున్నాను. ఆశపడు ప్రతి ప్రాణము తృప్తిపరిచే దేవానికి స్తోత్రం. వాక్యమైన గొప్ప తండ్రి, నన్ను నీ సూచాలను మహిమపరచండి. నేను మాట్లాడితే వ్యర్థము. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు కనుక నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నన్ను నింపి నీ వాక్కులు నా నోటి ద్వారా నీ సంఘముతో మాట్లాడండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును, రక్షణ పొందిన వారికి విశ్వాసము స్థిరపరచుమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుమని నజరుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మరి నూతన ఆదివారం పునరుత్థాన దినమును మనం కలిగి ఈ రీతిగా ప్రభువును సేవించుట ప్రభు చిత్తము అని తలచి ప్రభు నామమును కనపరుస్తున్నాం. గత వారం ముందు మనము విన్న వాక్య అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు మన అతిక్రమములను క్షమించువాడు. God pardons our iniquities. ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా క్షమించే గొప్ప దేవుడిగా మనము ధ్యానించున్నాం. కారణము ఆయన తన ప్రజల పట్ల కనికరాన్ని చూపే గొప్ప దేవుడు, తన ప్రజల పాపములను అనుమతించువాడు, తన ప్రజల పట్ల నిత్య లేదా శాశ్వతమైన ప్రేమను కనపరిచే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడి దినాన మన అందరితో మాట్లాడుతున్నాడు కదా, నేను పరిపూర్ణులు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అంటున్నాడు. బీ పర్ఫెక్ట్ బికాస్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మన పరలోకమందున్న తండ్రి, మన యేసయ్య, మన సృష్టికర్త అయిన దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. పర్ఫెక్ట్ అనే పదానికి ఇంగ్లీష్ లో కొన్ని మాటలు రాయబడ్డాయి. హ్యావింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసెసరీ. ఏమైతే కలిగి ఉండాలో అవన్నీ కలిగి ఉంటేనే పరిపూర్ణతకు గుర్తుగా, ఇంకా కంప్లీట్, ఇక ఎటువంటి వితౌట్ ఎనీ వీక్నెస్, ఎటువంటి బలహీనత, ఎటువంటి డాగు లేకుండా ఉండటమే పరిపూర్ణత. సంఘము గురించి ప్రభు ఏమన్నంటే అది నిష్కలంకముగా, నిందారహితముగా, పరిశుద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కంప్లీట్లీ కరెక్ట్, ఎటువంటి అలమరికలు లేకుండా ఎగ్జాక్ట్, యాక్యురేట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇక వీటికి తక్కువగా ఏది ఉండకూడదు. పరిపూర్ణముగా కదా, పూర్ణం అంటే రౌండ్ సర్కిల్ కదా. మనం అప్పుడు పౌర్ణమి అంటాం కదా, ఆ రోజున చంద్రుని నిండు పౌర్ణమి అనగా ఎక్కడ కూడా ఎటువంటి అలకలు లేకుండా మన కంప్లీట్ గా సర్కిల్ కనిపిస్తుంది. దాన్ని పరిపూర్ణత అంటారు. మరి నేను 2011లో చీరాల వెళ్ళాను, నా సొంత చీరాల. అక్కడ ఏజెన్సీ స్టేట్ వర్చువల్ గా పెట్టినప్పుడు మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక యావత్పిక మరి జనవరి మాసంలో పెట్టినటువంటి ఆ క్యాంప్ వచ్చాడు. ఆ యావత్పిక నేను చూసి అలాగే కొంతసేపు షాక్ తిన్నా. కారణం అంటే అతనికి తల క్రాఫ్ట్ చాలా వెరైటీ పెట్టాడు. ఏం పెట్టాడంటే తల వెనకాల మొత్తం చక్కగా క్రాఫ్ట్ తెచ్చుకుని వెనకాల కొన్ని గీట్లు పెట్టాడు. అవి కూడా నంబర్స్ పెట్టాడు. 2-0-1-1 అనగా 2011 హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి ఆ తల మీద పెట్టాడు. దాని గురించి అడిగే ఏంటి అంటే ఇది ఫంక్ అన్నాడు. ఐటీసీ కంపెనీ మనకు బాగా తెలుసు, మన దగ్గర ఉంది, మాకు చిరాలో కూడా ఉంది. అక్కడ ఫంక్ అనే పదము దేనికి ఉపయోగిస్తారంటే డాగు, మచ్చ, మరక, కలర్కు ఉన్నటువంటి ఈ పొగాకు, ఆ బండిలు లేదా పార్ట్స్ ఏదైనా ప్రాబ్లం అంటే ఆ పార్ట్స్ అంటే పక్క పెట్టి
పెట్టి ఫంక్ అని రాశారు. నాకు అర్థం పెట్టి ఇది పనికి రావాలి. ఎక్కడో చిన్న పొరపాటే, కానీ వాళ్ళు ఆ ప్రాక్టీస్ ఆ టొబాకో ఎక్కడ లోపం లేదుగా అది సిద్ధం చేసి పైకి పంపించారు. అన్నమాట మీ పదవులు తండ్రి పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండేదరు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వెంబడించేవారు, దేవుని సేవించేవారు ఆ పరిపూర్ణత కలిగి ఉండాలి. ఇంతకీ పరిపూర్ణత అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో నోవహు నిందారహితుడిగా కనిపించెను. దేవుడు అబ్రామా భయపడకము, నీవు నిందారహితులుగా జీవించు అనగా అప్రైట్ లైఫ్, అనగా యథార్థత. ఫ్లైట్ ఎక్కినప్పుడు మీరు చాలా మంది అనుకుంటుండొచ్చు, ఫ్లైట్ ఎక్కినప్పుడు అది మూవ్ అవుతున్నప్పుడు ఏమంటారంటే కైండ్లీ అప్రైట్ యువర్ సీట్స్ అంటారు. అదేంటి, మీరు సరిగా కూర్చోండి, సీట్ పెట్టుకోండి, సరిగా కూర్చోవడము. నిందారహితం అంటే సరైన జీవితము, యథార్థమైన జీవితము, పరిపూర్ణమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, దేవునికి అనుకూలమైన జీవితము. దేవుడు ఆయన పరిశుద్ధుడు లేదా ఆయన పరిపూర్ణుడు అని ఎలా చెప్పగలంటే ఆయన చేసిన ప్రతి కార్యం కూడా అది పరిపూర్ణమైనది, అది అనుకూలంగా కనిపిస్తుంది. క్రియేషన్ స్టోరీలో ఆ హిస్టరీలో దేవుడు ప్రతిరోజు కూడా ఆ చూసినప్పుడు when God saw that it was very good, when he saw that ప్రభు అది చూసినప్పుడు అది బాగుగా ఉండేను. when he saw the light it was very good. ప్రభు అది చూసినప్పుడు వెలుగు కలుగు చేసినప్పుడు ఆయన చూసినప్పుడు అది మంచిదిగా, ఎక్కడ చెడ్డగా లేదు. మనుషుల జీవితం కూడా దేవుడు యథార్థవంతులుగా చేశాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, పరిపూర్ణులుగా పుట్టించెను, పరిశుద్ధులుగా పుట్టించెను. తన కోరికలో, తన స్వరూపంలో, తన రక్షణ, తన గుణగణాలతో నరులను పుట్టించింది. కానీ దే హావ్ మేడ్ మెనీ డిసీవ్స్, వారి విధమైన తప్పులను కల్పించుకొని దేవుని యొక్క పరిపూర్ణత కోల్పోయారు. దేవుని యొక్క పరిశుద్ధత వారు కోల్పోయినటువంటి విధానము మనము చూస్తున్నాం. ప్రేమని కనుక ప్రభు అన్నాడు కదా, అబ్రామా నీవు నిందారహితముగా జీవించని దేవుడు ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. ఆదికాండంలో మరి నోవహు, అలాగే హానోకు, అబ్రాము, అలాగే యోబు గ్రంథంలో యోబు 1వ చూస్తుంటే ఆయన విశ్వాసం ఉంచిన భక్తులందరూ కూడా నిందారహితముగా జీవించి సంఘానికి మాదిరికరంగా వారు కనిపిస్తున్నారు. కనుక మనం పాడుతున్న కీర్తన, ఈ సంఘపు పునాది క్రీస్తే ఆదిశుడు. కనుక యేసే ఈ సంఘానికి నాది, ఆయనే కర్త. ఆయన ఎవరైనా సంఘములో ఉండాలంటే తన పోలికలో అది ఉండాలని, తనలాగా ఉండాలని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం చూస్తుంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. అనగా క్రీస్తు యేసు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి. ఇదే మాట యేసు చెప్తున్నాడు ఫిలిప్పుతో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు, ఇంతకాలము మీరు నాతో ఉన్నారు, మీరు తండ్రిని ఎరుగురా. whoever has seen me has seen the Father. నన్ను చూచువాడు పరలోకమందున్న తండ్రిని చూచుచున్నాడు. because I am in him and he is in me. నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాయందు ఉన్నాడు కనుక నేనే ఆయనను. యోహాను 7వ అధ్యాయంలో ఆ 7వ వచనంలో కంటే ప్రభు చెప్తున్నాడు, నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు పాపములలో ఉండి మీరు నశించిపోదని ప్రభు చెప్తున్నాడు. నేనే ఆయనను, నేనే ఆయన. కనుక ఆ దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణతలోనికి సంఘమును ఆహ్వానిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతున్న పరిపూర్ణలోనికి దేవుడు పరిశుద్ధి కనుక ఆయన పరిపూర్ణుడు కనుక. ఇంకా పరిపూర్ణత అనే పదానికి ఏమని అర్థం చెప్పాలి అంటే సకల సద్గుణ సంపన్నత, సకలమైన సద్గుణాలు, మంచి గుణాలు, ఆ
ఒకటే కదా, అందులో ఎన్ని రకాల రుచులు, ప్రేమ, సమాధానం, మంచితనం, ఆశ్రయము, దయాలము, దీర్ఘశాంతము, ఇక రకరకాల ఇవన్నీ రుచులన్నీ కూడా ఒకే ఫలము ఉంటాయి కదా. కానీ ఆత్మ ఫలము ఆత్మ ఫలమే. ఆ రుచులన్నీ కూడా లేదా ఆ లక్షలన్నీ కూడా మన పరలోకమందున్న తండ్రిలో ఉండేది కనుక మనము కూడా అటువంటి పరిపూర్ణత పొందాలి. ప్రభు యొక్క పరిశుద్ధిలోనికి రావాలి. ప్రభు చెప్తున్నా కదా, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, దే షల్ సీ ద లార్డ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకపోతే కదా, హృదయంలో మార్పు లేకపోతే ఎన్ని మార్లు బాప్తిసం తీసుకున్నా లేకపోతే, హృదయంలో మార్పు లేకపోతే ఎన్ని నదులలో వెళ్ళి పుణ్య స్నానాలు చేసినా వ్యర్థమే. హృదయం శుద్ధి కావాలి కనుక ప్రభువుగా అంటారు కదా, పరిపూర్ణత అది ఎలా వస్తుందంటే యేసు ప్రభువును వెంబడిస్తేనే. మనం మాట్లాడుతున్నాం దేవుడు యేసునే వెంబడించు, ప్రియుడు యేసుని వెంబడిస్తే ఆయన సత్య మార్గంలో మనం ప్రయాణం చేయగలిగితే ఆయన పరిపూర్ణత మనము ధరించుకోగలము. క్రీస్తు వారు ఆయన పరిపూర్ణుడిగా కనిపిస్తున్నారు, ఆయన పరిశుద్ధుడిగా కనిపిస్తున్నారు. ఆయన పుట్టికే పరిశుద్ధత, ఆయన పరిచర్యే పరిశుద్ధత, ఆయన శ్రమలే పరిశుద్ధత, ఆయన మరణమే పరిశుద్ధత, ఆయన సమాధి చేయబడడం కూడా పరిశుద్ధతయే, ఆయన పునరుత్థానము పరిశుద్ధతయే. ఎక్కడ కూడా ఆయనలో పాపం ఉందని ఎంతమంది ట్రై చేసినా కానీ అధ్యాయం 46 ప్రభువుగా నాలో పాపం మీరు ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక సంఘము ఆయన ఆ స్వరూపము కనుక ఈ సంఘము కూడా ఎటువంటి గాము, ఎటువంటి మచ్చ, ఎటువంటి ఫంక్, ఎటువంటి మరక లేకుండా నిష్కలంకముగా నిందారహితముగా ఉండాలి. మనం పోయిన వాడు సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. భూలోకము సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబమే కనుక పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబమైన సంఘము ఎటువంటి అలమరికలు ఉండకూడదు, ఎటువంటి లోపాలు ఉండకూడదు, ఎటువంటి లోపాలు కూడా ఉండకూడదు. ఉదాహరణకి పరిపూర్ణత పరిశుద్ధత ఎలా ఉంచగలము, దానికి ఇంకొక పదము స్వచ్ఛత అంటారు కదా కదా. ప్యూరిటీ మీకు చాలా మంది తెలిసి ఉంటారు, మీకు గుర్తు ఉండొచ్చు. ప్యూరిటీ దాంట్లో వాటర్ వస్తాం, పైన ఒక ఉంటుంది, మధ్యలో ఒక ఉంటుంది. పై అరలో వాటర్ పోసిన తర్వాత వెంటనే కిందకి రావు. ఆ పై అరలో ఫిల్టర్ అవుతూ ఉంటాయి. ఫిల్టర్ అయ్యి మెల్లగా అవి వాటర్ కిందకి వస్తాయి. కింద ఉన్నటువంటి అంటే మనకు కనిపించేటువంటి గాజు లాంటిది ఆ బాక్స్ ఉంటారు, ప్లాస్టిక్ బాక్స్, అది వైట్. ఆ ప్యూరిటీ అది చూసినప్పుడు ఆ నీరు మనకు స్వచ్ఛంగా కనిపిస్తాయి, స్వచ్ఛతగా కనిపిస్తాయి. అంటే ఇటు చూసినా అటు చూసినా నాలుగు చూసినా కానీ ఆ నీటిలో ఏ ఒక్క చిన్న ఆ మరలు కూడా, చిన్న నలుగు కూడా కనిపించదు. ఎందుకంటే అది ప్యూరిటీ అయిన వాటర్. ఏమి స్తోత్రం కలుగుతుంది కాక. క్రీస్తునందు ఉన్న వారి జీవితంలో పరిశుద్ధతయే ఉంటారు. అందుకనే కొద్ది సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 రాయబడ్డ మాట, కాగా ఎవరైనా క్రీస్తు యేసునందు ఉండగా వారు నూతన సృష్టి, పాపిని గతించిన ఈ ప్యూరిటీలో పోసిన నీరు కిందకి స్వచ్ఛమైన నీరు కిందకి వస్తుంది. ఆ తర్వాత కొనాటికి బ్యాటరీ అయిన తర్వాత ఆ బ్యాటరీ మార్చడం లేదా ఆ జెల్ ఉంటుంది, అది గంట కదా, దాన్ని శుభ్రంగా మార్చేయాలి. లేదంటే ఆ నీరు మనం పాడైపోతుంది. క్రీస్తు అనే అర్థంలో మన ఆత్మీయ సౌందర్యాన్ని ప్రతిదినము కూడా చూసుకుంటూ సరి చేసుకుంటూ ఉంటాం. వేసుకోగాక కారణం ఏంటంటే మన పరలోక తండ్రి ఆయన పరిశుద్ధుడు కనుక. ఆదాముని దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు కదా. స్త్రీని ఎలా నిర్మించాడు? ఆదాము యొక్క ప్రక్కన ఎముక తీశాడు. ఆ ఎముకకు సరిగ్గా జానుడు. ఈ జానుడు ఎముకను తీసిన దేవుడు ఆదాము
కూడా దేవుని యొక్క స్వరూపంలో వారు చేయబడ్డారు కనుక ఆ జాతి యొక్క ఆదాములకు సాధ్య అయినటువంటి రీతిలో ఆదాము చూసినప్పుడు పలికి మాట, నా ఎముకలో నా ఎముకలు నా మాంసములో మాంసము, నువ్వు నా నుండి తీయబడ్డావు కనుక నువ్వు నాదాను. అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘటనల మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 రాయబడిన మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. You have been bought by precious blood. విలువైన రక్తం చేత కొనబడిన వారు కనుక మీరు నావారు. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు? నువ్వు నాదాము. కారణం అంటే నా నుండి తీయబడ్డావు. సంఘంలో క్రీస్తు రక్తము చేత కొనబడ్డాను. క్రీస్తు రక్తము చేత కనుగొనబడ్డాను. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డది. ఇప్పుడు సంఘానికి ఇవ్వబడ్డ పేరు క్రీస్తు శరీరము. ఎఫెసీయుల సంఘం 5వ అధ్యాయంలో 2వ వచనం చూడగలిగితే క్రీస్తు శరీరము భూలోకమందు ఏకై అంటే ఆయన సంఘమే. నీవు నేను ఆ సంఘములో చేర్చబడిన వారు విశ్వాసముగా, పరిశుద్ధులుగా, అపొస్తలులుగా, పరిచారకులుగా, పరిచర్య చేయవారుగా క్రీస్తు రక్తములో కడుగబడి ఆయన శరీరములో అతుకుబడిన అవయవములుగా ఉన్నాం కనుక ఈ శరీరము అనగా ఈ శిరస్సు బాగుంటేనే కదా ఈ శరీరం బాగుంది కనుక ప్రభు పరిపూర్ణుడు కనుక ఈ శరీరము కూడా క్రీస్తు శరీరం అనబడిన ఈ సంఘం అనగా నీవు పరిపూర్ణత ధరించుకోవాలి. పౌరులు ఏమన్నాడంటే నేను క్రీస్తుని ధరించుకున్నాను అన్నాడు. దేవునితో కలుగుతున్నాను. పేతురు అదే మాట మాట్లాడుతున్నాను. పౌరులు వెళ్ళి మొదటి గురించి 10వ అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నట్టుగా అనగా పౌరు భక్తులు క్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు. పేతురు వలె కనుక ఇప్పుడు సంఘానికి పౌరు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకొనుచున్నాను. అందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు ధరించుకున్నాడు కనుక నాలో ఇక పాపానికి అవకాశం లేదు. నా తండ్రి పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధులనే. నా తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. పౌలు అంటున్నాడు, పేతురు భక్తుడు నేను క్రీస్తుని ధరించుకున్నాను. సంఘము క్రీస్తుని ధరించుకోవాలి. ఆ చిన్న జాతి యొక్క ఆదాము ధరించుకున్నది. మొదటి ఆదామును ధరించుకుంది కనుకనే ఆ ఎముకల గురించి ఆదాము అన్నట్టు ఆదాము అన్నాడు. యేసు ప్రభువును ధరించుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి సంబంధించిన వారు. దేవుని స్తోత్రం కలుగుగాక. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా ఆయన ద్వారా కదా వితౌట్ హిమ్ కదా ఆయన లేకుండా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్తున్నమాట, నాకు వేరుగా ఉండి మీరంత మాత్రము అపార్ట్ ఫ్రమ్ మీ యు కెనాట్ బి ఫర్నిష్డ్. నాకు వేరుగా ఉండి కనుక పరలోకమందున మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా ఆయన కృప చేత ఆయన సహాయం చేత మనం కూడా సంపూర్ణంగా మనము సిద్ధపడాలి. మనం కూడా పరిపూర్ణత మనము కలిగి ఉండాలి. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పరిపూర్ణత మనకు కలిగి ఉండాలంటే మనం కొన్ని పనులు కొన్ని కార్యాలు చేయాలి. కొన్ని లక్షణాలు మనలో పట్టుబడిగా ఏంటంటే ప్రభువును చూచే జీవితం. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభువును చూచే జీవితం, ప్రభువును చూడాలి. మనము చదువుకునే మాటలు పంపిస్తూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు మన దేవుని చూచగలరు. ఒకప్పుడు భక్తులు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, నేను దర్శనాన్ని చూచాను, ప్రభువుని చూచాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు అంత గొప్ప దర్శనం చూచారు, పౌరు భక్తులు చూచారు కదండి. ఆయనకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరూ చూచారు. ఇప్పుడు మనం కూడా చూడాలి. ఎలా చూడగలంటే ఆది వాక్యములు, వాక్యము దేవుని దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాక్యము ధ్యానించువారు ధన్యులు. అనగా ఈ వాక్యము, పరిశుద్ధ వాక్యము మనం చదువుతున్నామంటే ప్రభువును ఈ వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రభువును చూసే అనుభవము కదా. ఒక దినాన్ని మేము ఒక గృహానికి దర్శనానికి వెళ్ళినాముగా. ఆ తల్లి
ఇప్పుడు స్త్రీ సమాజంలో ఒక మంచి లీడర్గా ఉండి పెద్ద తల్లి చక్కగా నడిపిస్తుంది. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఈ ప్రార్థనకు దేవుని మందిరానికి రాకముందు అప్పుడప్పుడు వస్తా. మీరు చెప్తూ ఉంటారయ్యా పండుగ క్రైస్తవులు అనే పదం, అది నాకే వర్తించిందయ్యా. పండుగ మాత్రమే చక్కగా రీట్ అయ్యి మంచి పద్ధతిని నేను వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నన్ను స్త్రీ సమాజం అడిగా, అమ్మా మీరు కూడా స్త్రీ సమాజం రావచ్చుగా అంటే నేను అడిగాను, స్త్రీ సమాజం అంటే ఏమిటి అని అడిగాను. అటువంటి నన్ను ప్రభు తన కృప చేత తన ఎదురు ఆకర్షించుకున్న వాడే అనుదినము ఆయనకు మొదలపెట్టడానికి నన్ను బలపరిచాడు. అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి నేను అనుభవాన్ని కలిగింది. ఇప్పుడు స్త్రీ సమాజాన్ని నడిపించే ప్రతిగా ప్రభువును చేశాడు. ప్రభువును చూచే అనుభవము ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన మాట. అనుదినము ప్రభువును చూచేటువంటి అనుభవము వారం రోజులు తెలిస్తే మనకి ఏం అర్థం కాదు. అనుదినము దేవుని యొక్క వాక్యం కదండి. కాబట్టి ఆయన వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగైనది. కాబట్టి God is light and His word is light. That light will shine in our hearts. That light will light our lives. ఆ వెలుగు మన జీవితం వెలిగిస్తుంది. ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశింపజేస్తుంది. కనుక చీకటిలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్కు గొప్ప వెలుగును కలుగజేస్తుంది. యెషయా 9:2 మాట, the people those who are in darkness will see the great light. చీకటిలో నివసించేవారు గొప్ప వెలుగును, ఆ వెలుగే మన ప్రభువైన యేసయ్య. నమస్కారంలో ఆ గొప్ప వెలుగు సౌలు తన జీవితమే మారిపోయింది. గురువారం ధ్యానించున్నాను, తన జీవితమే మారిపోయింది. పౌలుగా మార్చబడి క్రీస్తు కొరకు ప్రకాశించినటువంటి జీవితం, ప్రభువును చూసినటువంటి. అది రెండవది, మనము దేవుని యొక్క పరిపూర్ణం రావాలంటే ఖచ్చితంగా ఉండవలసింది ప్రార్థించే అనుభవము. ప్రార్థన గురించి భక్తులు అనేక మాటలు పలికారు. ప్రార్థన పాపము చేయకుండా చేస్తారు. ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి జీవితంలో పాపానికి కాలేదు. ఒకవేళ ప్రార్థన లేకపోతే పాపం నిన్ను ఎంతదని జాన్ బనియన్ దైవదేవుడు ప్రతి మాట. రెండవది ఆత్మటువంటి దైవదేవుడు ప్రతి మాట, ప్రార్థన అనేది మన జీవితంలో నాడి వంటిది. కొందరు పక్కలు చూడగానే చెప్పవచ్చు, ఈయన ప్రార్థన పదాలు, ఈయన ప్రార్థన పదాలు. కారణం అంటే ప్రార్థించేటువంటి ఆ ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశింపబడుతూ ఉంటాయండి. దేనిస్తోగా ప్రార్థించాను. ప్రార్థన అన్నది మన జీవితంలో నాడి వంటిదని దేవుడి అయ్యారు. ఏమంటే ప్రార్థన లేని క్రైస్తవులు శక్తి లేని క్రైస్తవులు, ప్రార్థన లేని క్రైస్తవులు శక్తి లేని క్రైస్తవులు దేవుడి అయ్యారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. పాత్ర పొందిన పాఠశాలలో ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ముఖ వికారం చేసుకుని అన్నం తినకుండా కదా, తల అందుకోకుండా తల కూడా వికారంగా చేసుకుని అందరూ కనిపిస్తేమని చూడు. ఏంటంటే నేను ఉపవాసం ఉంటున్నా, అదా దేవునికి ఇచ్చిన ఉపవాసం, అదా దేవునికి ఇచ్చినటువంటి ప్రార్థన. మరి ఏమి చూద్దామంటే యెషయా గ్రంథంలో చదవడానికి పాత్రమైన పాఠ్యభాగం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 6వ వచనం చూడగలిగితే రాయబడిన మాట, దుర్మార్గం పట్టిన రక్తము వెప్పుటయో కాలివాని మౌతను తీయటయో బాధింపబడిన వారిని విడిపించుటయో ప్రతి కాలిని వెలుగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకులు కొనిన వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునిటయో, దిక్కుమాలిన పేదలను ఈ ఇంట చేర్చుటయో, వస్త్రహీనుడు మీకు కరమైనప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసంలో ఉన్నామంటే ఆ దినాన నీకయ్యే లక్ష్యం దాచిపెట్టి ఎవరికి వాళ్ళ
పేదలకు ఇవ్వాలి. అది ఉపవాసం. దాచిపెట్టి ఉండేది ఉపవాసం కాదు. మీ షేర్, మీ పాటు ఈరోజు నేను ఉపవాసం కనుక అది నాకు రేపు పనికి వస్తుంది అంటే పొరపాటే. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తావో తీసుకుంటావో ఆ పార్ట్ని అది ధన రూపంగా కావచ్చు, వస్తువు రూపంగా కావచ్చు, పేదలకు ఇదే కదా నేను ఏర్పడినటువంటి నిజమైన ఉపవాస ప్రార్థన. అదే ఉపవాస ప్రార్థన. మొట్టమొదటి మాట ప్రభువును చూసే అనుభవం కావాలి. రెండవది ప్రార్థించే అనుభవం కావాలి. మూడవది విశ్వాసంతో కూడిన జీవితము. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘం రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, వితౌట్ ఫెయిత్ వి కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఎంత మాత్రమో ఇష్టముగా ఉండలేం. వాట్ ఈస్ అవర్ హోప్ ఇన్ గాడ్? దేవునికి మనకున్న విశ్వాసం ఏమిటి? మనం చదువుకున్న పత్రిక భాగంలో మనలో ఎవరునో తన కోసమే బ్రతుకుడు, తన కోసమే మనం బ్రతికినను, ప్రభు కోసమే చనిపోయాను, ప్రభు కోసమే. బికాస్ వి బిలాంగ్ టు క్రైస్ట్. కాబట్టి మనం క్రీస్తు సంబంధము, క్రీస్తు రక్తము చేత కొనబడినవారు కనుక మన బ్రతుకు కదా. పౌలు ఏమంటున్నాడు, ఒకప్పుడైతే ఆ క్రైస్తవులను చంపడానికి సిద్ధపడ్డ పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు మాట్లాడుతుంటే బియాండ్ దట్, ఈ జీవితం కంటే దీని తర్వాత దెర్ ఇస్ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మన తర్వాత ఆశ్చర్యమైన జీవితం, అద్భుతమైన జీవితము ఉంది. ఎక్కడ? పరలోకంలో. తిమోతి రెండవ పత్రిక 4వ అధ్యాయం 7 చదవగలిగితే ఎక్కడ వ్రాయబడిన మాట, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కలుగుట్టించింది విశ్వాసమును. యు హావ్ టు కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునితో నీ విశ్వాసమును కాపాడుకోవాలి. యోసేపు కాపాడుకున్నాడు కనుకనే యోసేపు అనగా ఫలించిన కొమ్మ, ప్రభువులో ఫలించినటువంటి గొప్ప వ్యక్తిగా, ఎక్కడో బానిసగా ఐగుప్తు దేశానికి కొనుక్కోబడ్డ యోసేపు యేసు ప్రభువుగా ప్రభువును విశ్వాసం ఉంచి తన పవిత్రమైన జీవితం కాపాడుకున్నాడు, పరిపూర్ణంగా జీవించాడు, విశ్వాసం కాపాడుకున్నాడు కనుకనే ఇప్పుడు ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. క్రీడ ఆశ్చర్యం. నమ్మకమైన వాళ్ళకి, శ్రద్ధ వాళ్ళకి అనేకమైన ఆశీర్వాదాలు కలుగు. ప్రభువును చూసే అనుభవం అనగా అనుదినము దేవారాత్రులు దానిని అనగా దేవుని వాక్యములు ధ్యానించేవారు ధన్యుడు. రెండవది ప్రార్థించే అనుభవం. మూడవది నీ విశ్వాసమును కోల్పోకూడదు. అన్నమాట యెహోవా ఇచ్చేది యెహోవా. నా జీవితంలో సంగతి చెప్పాను. నేను స్టూడెంట్ చాప్టర్గా గుంటూరులో ఉన్నప్పుడు పాత గుంటూరులో నవంబర్ 30వ తారీఖున తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. మా బాబు చిన్నవాడు బాగా ఒకసారిగా పెద్ద కేకేసాడు. అది ఏం కేక చెప్పేసి లైకేసి చూడగానే వాడికి జ్వరం లేదు, కానీ నోటంతా దూరకొస్తుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం, మెడిసిన్ ఇచ్చారు, అదుకున్నాం. నెక్స్ట్ డే మేము అనుకున్నాం మన ప్రార్థన సరిపోలేదేమో కనుక మా అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్తో వెళ్ళేసి ఆ ప్రార్థన మనం కూడా ఎక్కువ టైం పెడదాం చెప్పేసి డిసైడ్ అయిపోయాం. ఆ వెరీ నెక్స్ట్ డే సాయంత్రం పట్టి గుంటూరు వచ్చాను. బిషప్ గారి దగ్గరికి ఫోన్ వచ్చింది. ఏంటో ఫోన్ అంటే, అయ్యా పాస్టర్ గారు మీ 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 మిస్సెస్ జారి పడ్డది, కాలు విరిగిపోయింది, ఎడమ కాలు కీలుకు పైన కింద పైన విరిగిపోయింది, పడిపోయింది, కాలు విరిగిపోయింది. వెరీ నెక్స్ట్ డే అలాగే వచ్చాం, చూసాం, ప్రార్థన చేశాం. ఆ తర్వాత అదే సంవత్సరంలో బాబు గారికి తగ్గించి ఒకటే ప్రార్థన చేశాం. ప్రభువా ఇలా ఉంటే పరిచర్య చేయడం తండ్రి కనుక నీ చిత్తమైతే వీడిని స్వస్థపడు, లేదా తీసుకువెళ్ళిపో, ఇలాగే పెట్టుకుని మేము పరిచర్య మేము చేయలేము. ప్రభు మా ప్రార్థనల నుంచి వారికి స్వస్థత. జూలై 11వ తారీఖున మా పాపకి జ్వరంతో కూడిన ఫీజు వచ్చింది. పరిచర్యలో శోధన వెంట శోధన,
శ్రమ వెంబడి శ్రమ. ఎన్ని చూసినప్పుడు హృదయం కరిగిపోయింది. ఒక్కొక్కసారి అవసరమా ఇంత శ్రమ పడుతూ ప్రభుని విశ్వాసించడం అవసరమా, ప్రభు సేవ చేయడం అవసరమా అనుకున్నాం. కానీ దేవుని వాక్యము జ్ఞాపకం వచ్చింది. నా కృప నీకు చాలా తెలుసుకోగా ఆ ప్రభు కృపను బట్టి ఇంతవరకు సేవ చేస్తూనే ఉన్నాము. అనేకులకు మా ద్వారా మేలుకునే విశ్వాసులు ఉన్నాం. వారి విశ్వాసంలో వారు నడిపిస్తూ మేము కూడా ప్రభు సత్యమార్గంలో ప్రయాణం చేస్తున్నాం. కనుక విశ్వాసము కలిగిన జీవితం ఇది మనం విడిచిపెట్టకూడదు. కనుక మన విశ్వాసం వేళ సరిగిపోతుంటే మనకు వచ్చిన శ్రమ బట్టి, మనకు వచ్చిన వ్యాధి బాధ బట్టి, సో we have to look at Jesus who is the founder and founder of our faith. మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు మన యేసు వైపు మనం look at Jesus. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన విశ్వాసంతో కూడిన జీవితం, ప్రార్థించే జీవితము, ప్రభు చూసే జీవితం. మూడవది నాలుగవది ప్రభు కోసం నిరీక్షణ కలిగినటువంటి జీవితము. దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ దేవుని యొక్క రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మయు ఆనందములైనవి. చాలా మంది నమ్ముతారు యేసు ప్రభువును నమ్ముకుంటే మాకు ఇల్లు కట్టి పెడతారు, యేసు ప్రభువును నమ్ముకుంటే మా పిల్లలు ఉద్యోగాలు ఇస్తారు, యేసు ప్రభువును నమ్ముకుంటే నేను కోటేశ్వరుని అవుతాను. ప్రభు అన్నమాట. ఫస్ట్ యు సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైట్నెస్. మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ ప్రభువుని వెతకకుండా, ప్రభువు ప్రార్థించకుండా, ప్రభువుని విశ్వాసం ఉంచకుండా మన ఆశీర్వాదాలు పొందలేని ప్రియ ప్రభు కోసం నిరీక్షణ కలిగిన వారమే. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా అపోస్తలుడు పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన అనగా ఆయన పరలోక మందు ఆశీనులుగా ఉండాలని మీరు గుర్తెరగండి. అంటే అర్థమేంటంటే ఈ పత్రికా పాఠ్యభాగంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకము ఎవరికి శాస్త్రం కాదు, ఎవరికి శాస్త్రం కాదు. ప్రభు ఇంకొక సంవత్సరం ఉంటానే కుదరదు. ఆయన నియమించిన దినములు ముఖ్యంగానే అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. పరలోక రాజ్యం మన స్వాస్థ్యం, మనకు యేసయ్య సిద్ధపరిచాడు కనుక ఆ రాజ్యం మీద నిరీక్షణ కలిగిన వారమై, ఈ లోకంలో స్వస్థ బుద్ధి కలిగిన వారమై, యేసు ప్రభుతో సహవాసం కలిగిన వారమై, ఆయన సత్యమార్గంలో మనము ప్రయాణం చేయాలి. మన ప్రయాణంలో కలిగితే మనకు వచ్చేటువంటి గొప్ప లాభం ఏమిటంటే యెషయా 51వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, నీవు యెహోవా యందు ఆనందించెదవు. If you seek the Lord, నువ్వు దేవుని దగ్గర కలిగితే ఆయన దొరుకుతాడు. Seek the Lord while he may be available. యెషయా 51వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట, ప్రభువును నువ్వు వెతకగలిగితే ఆయన దొరుకుతాడు. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు వెతకుడి మీకు అడుగు ప్రతివానికి కనుక నిరీక్షణ కలిగిన వారమై కదా. క్రైస్తవ జీవితమే నిరీక్షణ అను పదం మీద కట్టబడాలి. క్రైస్తవ్యం వితౌట్ హోప్ దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ. నిరీక్షణ లేకపోతే క్రైస్తవ్యమా లేదే లేదు. కనుక రక్షించబడ్డ ఈ సంఘము ఎప్పుడు కూడా అనుదినము ప్రభువు చూసి అనుభవానికి వెళ్ళాలా, ప్రార్థించే అనుభవాలు ఉండాలా కదండి, విశ్వాసంతో కూడిన జీవితం కలిగి ఉండాలా. నాలుగవది దేవునితో నిరీక్షణ. దేవుని నిరీక్షణ నిశ్చలము స్థిరము కలిగిస్తారు. అది మన ఆత్మకు లాగుల వల్లే పనిచేస్తారు. అంటే ఆత్మకు లాగు అంటే ఈ ఆత్మ అగ్గికి ఓపుకుండా, నదిలో సముద్రంలో ఉన్న బోట్ షిప్లు అవి కలవడం ఉండాలంటే లంగలు కిందకి వేస్తారు. వేసినప్పుడు ఎంత పెద్ద ఆలోచన అది ఊగితే తప్ప పడిపోతుంది. దేవుని నిరీక్షణ మన ఆత్మకు లంగల వల్ల పనిచేస్తుంది. 5వ లక్షణము యేసయ్య దేవునిగా
ఇతరులను ప్రేమించడానికి అనుభవం, ఇతరులకు ఇబ్బందికరముగా కానీ ఒకవేళ ఈ భోజనం వలన నీ సహోదరు ఇబ్బంది పడితే అనగా విశుద్ధమైనవి దేవుడి చేత ప్రార్థన చేత సమస్తము పరిశుద్ధమైనవిగా మనం ఎంచవచ్చు. కానీ నీ సహోదరుడు విశుద్ధమైన వాటిని నువ్వు తింటున్నప్పుడు అది పరిశుద్ధమే, కానీ నీ సహోదరుడు అందులో అభ్యంతరం పడితే నీ సహోదరుని యొక్క మేలు కొరకు అది మాయ. ఇటీవలే నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం యావత్తు, బైబిల్ యావత్తు రెండే రెండు వాక్యం. లవ్ యువర్ గాడ్, వర్షిప్ యువర్ లార్డ్ అండ్ లవ్ యువర్ నేబర్. దేవుని ప్రేమించు, దేవుని సేవించు, నీ పొరుగు వారిని అభిమానించు, గౌరవించు, ప్రేమించు. ఆది సంఘం చేసిన పని వచ్చేసిన గొప్ప తెలుసా, తమ గుర్తులు విప్పి పరిచర్యను అత్యధికముగా ప్రోత్సాహం. నేను కొన్ని సంఘాలు కొన్ని గృహాలు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ర్యాకులో కొన్ని చెక్క బొమ్మలు చూశానండి. చెక్క బొమ్మలు దాన్ని శుభ్రంగా ప్రతిరోజు చూశారంట. ఏంటి వాళ్ళ గుడ్ అయితే ఆ చెక్క బొమ్మలో మీకేం ఉపయోగము ఏమి? ఆ చెక్క బొమ్మ మీకు రావాలంటే 10 ఏళ్ళు కనుక నీ తన సంఘానికి ఇవ్వలేవు, నీ చేతులు రావు. నీకోసం రేయిపోవలు కన్నీటితో ప్రార్థించేటువంటి నీ సంఘ కాపుని ప్రేమించను, నీ తన సంఘాన్ని ప్రేమించను. కానీ ఎక్కడో మాత్రం ఉన్న సంఘం మాత్రము దశమాలు పోతాయి. దశమాలు ఎక్కడ రావాలి? దశమాలను నీ తల్లి సంఘానికి రావాలి. నువ్వు కూలి పని చేస్తున్నా సరే, నువ్వు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సరే, నీ రావాలి దశమాలను నీ తల్లి సంఘం తప్ప మరి ఏ సంఘానికి ఏ వ్యక్తులకు చెందకు. ఒకవేళ అలా ఇచ్చావంటే నువ్వేమంటే ఎవరైనా సేవలు వెళ్ళవచ్చు కాదు. నీ తల్లి సంఘమే నీ కాదు. రాత్రి మామూలు పనిచేయ చేసేవాడే మీ పాశ్చాలు మీ సేవకు కనుక నీ తల్లి సంఘానికి రావాల్సిన దశభాగాన్ని కూడా రావాల్సిందే. నీ పైసా వ్యర్థంగా బయట వ్యక్తులకు వెళ్ళకూడదని వాక్యము తెలియజేస్తుంది. ప్రేమతో కూడిన పరిచర్య. ఎన్ఎస్ పండుగ మనం మాట్లాడుతుంది. ఎన్ఎస్ నేషనల్ మిషన్ సొసైటీ కనికరిత కార్యముల పండుగ. కనికరించేవాడు కనికరింపబడును, కనికరింపనవాడు కనికరింపబడు, ప్రేమించేవాడు ప్రేమించబడును. సామెతలు 8:15 నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమించను, నన్ను జాగ్రత్తగా వెతుకువానికి నేను కలిగిన ఐశ్వర్యము నీతియు స్థిరమైన ధనము నా ఎదుట ఉన్నవి. ఎదురవచ్చు నన్ను ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేసేదను, వారి విధులను నేను పెరగను. ఈ సంఘం ఈ తల్లి సంఘం ప్రభుని ఇచ్చే సంఘం. ఈ సంఘంలోనికి నీ ప్రతి రూపాయి ప్రతి పైసా రావాలి. చివరిగా 6వ మాటలో మీ శక్తులను ప్రేమించండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడి ప్రభుత్వం క్షమించాలి. పౌరులు కదా మీరు పూర్వము హింసలను హానికరులను దేవుని సంఘాన్ని అపవిత్రముగా నేను నాశనం చేశాను. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కనుక నేను కనికరింపబడింది. నేను స్తోత్రం కలుగుతున్నా. మన పట్ల ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు మనకు సంబంధించి నేను ఇంతకు ముందు చేసిన సంఘంలో ఒక సభకు ఇచ్చిన సాక్షి ఇప్పటికీ నా వాళ్ళు ధరిస్తున్నా చేస్తుంది. అమంతే కదా తన తోడుకోవడంతో ఎప్పుడు వైరమే. కానీ ఒక దినాన ఆ తోడుకోవడం కొడుకు పెళ్ళి వచ్చి ఆంటీ బాబాయ్ మీరు లేకపోతే నాకు సంతోషంగా ఉండదు, పెళ్లికి మీరే దగ్గరుండి నన్ను పెళ్లి చేయాలి అని అన్నప్పుడు ఆమెకి ఎంత కోపం వచ్చిందో గుర్తుకొచ్చామా అని కడిగేద్దాం అనుకుంది. కానీ ఒక్క మాట గుర్తుకొచ్చినంత పాసుగా చెప్పిన వాక్యం క్షమించింది. నేను వెళ్ళినప్పుడు ఆ పెళ్లి వెళ్ళినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. అమ్మకి పాస్టర్ గారు ఆ రోజు చెప్పిన వాక్యము నా మనసులో ఉంచుకుంది. క్షమించమని చెప్పారు. వేరే వాక్యం క్షమించాను. ఇప్పుడు మా మధ్య పచ్చగడ్డి వేసిన భవ్యమైన స్థాయి లేదు.
ఎట్టిగా వేసినది కాలిపోదు, కానీ మా మధ్య ప్రేమ అన్నాము అది గుర్తుకుంది. దేని స్తోత్రం కలుగుతుంది కాదు. We have to exercise the word of God in our life. మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును మనం ప్రాక్టికల్ గా దాన్ని మనము కొనసాగించాలా. మీరు చెప్పిన వాక్యము అది నా కోసమే నా హృదయంలో కూర్చుంది కనుక ఇప్పుడు శత్రువులు లాంటి మేము ఇప్పుడు వదిలేకపోయాము. మేమే మా కొడుకుని అడిగేశాము, మేమే మా కొడుకుని సొంత కొడుకుగా భావించి పెళ్లి చేశాము, డాక్టర్ని పెళ్లి చేశాము. ఎంత సంతోషంగా ఉందో మాకు. క్షమిస్తే అందులో ఉన్నటువంటి ఆనందము అత్యోషం ఎక్కడ ఆనందం. క్షమించండి సార్ ప్రభు నామం బట్టి, ప్రభు నామం మీరు క్షమిస్తేనే మీ పాపాలు క్షమించబడతాయని ప్రభు చెప్తున్నారు. శత్రువులను క్షమించినటువంటి స్వభావం. దానికి మరి కొన్ని సొంత క్రితము ఒరిస్సా రాష్ట్రంలో మరి స్టేట్స్ అయ్యారు. ఆ ఇద్దరు కుమారులను సింగల్ వ్యక్తి ఏం చేశారంటే సజీవుగా కాల్చేశారు. కాదు అజీవుడు. అప్పుడు అంటే క్రైస్తవంగా మొత్తం వచ్చి సేల్స్ గారు మిస్సెస్ కలిసి అమ్మగారు కలిసి అమ్మ ఒక్క కేసు మీ సంస్థ పెట్టండి, మేము చూసుకుంటాం. వాడిని ఉత్శిక్ష వెళ్ళేంత వరకు కూడా మేము నిద్రపోమంటే ఆ తల్లికి మాట, నా ప్రభువు మమ్మల్ని క్షమించాలి కనుక నేను క్షమిస్తున్నా అంటే నేను కేసు కట్టిన ఇప్పుడు అసికంగా వ్యక్తిగా మానవస్ఫూర్తిగా పరిసర ప్రాంతంలో చెప్పుకుంటున్నాం. క్షమించండి, అప్పుడు మనము క్షమించబడతాం. చివరిగా అంటున్నా ప్రభువును ధరించుకునే జీవితము కదా, మొట్టమొదటిగా ప్రభువును చూసే జీవితము కదా. దేవుని యొక్క వాక్యమును అనుదినము మనము ధ్యానించగలిగితే ప్రభువును చూడడం, ప్రార్థించే జీవితము, విశ్వాస సహితమైనటువంటి జీవితము, ఇతరులను ప్రేమించే జీవితము, శత్రువులను క్షమించే జీవితము, ప్రభువునందు నిరీక్షణ జీవితం. చివరికి ప్రభువు ధరించి ఈ 6 లక్షలు కలిగితే చివరి లక్షము ఆటోమేటిక్ వస్తారు. లేకపోతే ప్రభువును ధరించుకునే జీవితం. ఆ ధ్యానం ఏమిగా ఆదమ శరీరం ధరించుకుంది, ఆ ధ్యానం ఏమిగా ఆదముకు సమస్తం ధరించుకుని ఇప్పుడు ఎలా ఉంది, ఆదముకు సాటి అయిన సహాయంగా నిలబడి చిన్న ఓకే మనం కూడా చిన్నవే, కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువులో మనం ఆ చిన్న అణువులు కలిసి ఒక శరీరముగా ఏర్పరచబడి ఇది క్రీస్తు శరీరము అని సంఘానికి లోకంలో ఇవ్వబడ్డ పేరు. ఈ సంఘము, ఈ శరీరము, దీనికి శిరస్సు ప్రభువైన యేసయ్య కనుక ఈ శరీరము శిరస్సు అయిన ప్రభువును ధరించుకోండి. మీ పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు కనుక సంఘము కూడా పరిపూర్ణత కలిగి ఉండాలంటే ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ లక్షణమైన ఒకటి ప్రతిపూర్తి ప్రతి మనము బలహీన మనుషులు, కానీ మన ప్రభువుకు మొదలుపెట్టిన ప్రియ దేవుని ప్రభువు చేర్చి ఆయన పరిపూర్తిలోనికి మనము నడిపించగలరు. కనుక ప్రభువు చూసేటువంటి అనుభవాలు మన పరలోకమందున తండ్రి పరిశుద్ధుడు కనుక సంఘము ఎల్లప్పుడూ కూడా నిష్కలంకముగా నిందారహితంగా, అది మచ్చైనా మరకైనా తాగు అడుగు ఏది కూడా లేకుండా సర్వము కలిగి సద్గుణ సంపన్నత కలిగి పరిపూర్ణత కలిగి క్రీస్తు ప్రభువు చూచినప్పుడు ఆ ప్రభు ఏమన్నా ఫలనమ్మకమైన మంచి దాసుడా, ఫలనమ్మకమైన మంచి దాసుడా, నాకు మీరు నమ్మకంగా ఉన్నారు, మీరు నా శరీరాన్ని ప్రభువు మెచ్చుకునే జీవితం కలిగి ఉన్నారు. అలా ఉండటానికి ప్రతి బిడ్డ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆయత్తపరిచి క్రీస్తు సాధింపులోకి నడిపించడానికి మిమ్మల్ని ఆయత్తపరచుగాక. ఆమేన్. సమస్త జ్ఞానితో దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. దేవా
స్థిరమైన మనస్సును బలముగా పుట్టించుకో. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుమో. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమో. నీ రక్షణగా నాకు ఆరాయ పుట్టించుకో. సమాధి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుమో. దయచేసి దేవుడు చేసిన ఉపకారములు మేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు, రొట్టుబడి కాల్పించిన వారు లేచి ముందుకు రావాల్సిందిగా మనం ప్రార్థించడము. కృపా సత్య సంపూర్ణ ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియమైన ప్రభువా, నీ వలన పొందిన ప్రతి మేలును, అనుభవించిన ప్రతి ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడి ఈ కృతజ్ఞత కానుకను అర్పించున్నాను. అర్పణ అంగీకరించేవాడా స్తోత్రం. బిడ్డలకు దాచి ఉంచిన ప్రతి శ్రేష్టమైన దేవుని దయచేయండి ప్రభువా. వారి కుటుంబంలో సర్వ సమృద్ధిని దయచేయండి. వీళ్ళకు ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేయండి. వీళ్ళు చదువుకుంటూ ఉండగా తండ్రి నీ కృపలో తెలివిని జ్ఞానం దయచేయండి. స్తోత్రం. చేస్తున్న ఉద్యోగులలో ప్రమోషన్స్ దయచేయండి. చేస్తున్న వ్యాపారంలో దీవించండి ప్రభువా. చేతి కష్టార్జితంలో ఫలింపచేయండి. ఎంతమంది విధమైన నీ ప్రేమలో నీ ఉచితమైన కృపలో తమ జన్మదిన వేడుక జరుపుకుంటున్నారో, తమ వివాహ దిన మహోత్సవాలు జరుపుకుంటున్నారో అటు వారందరికీ చెప్పిన అప్పగిస్తున్నాం. ఇటువంటి శుభదినములు అనేక సంవత్సరాలు బిడ్డలు నిండు వార్షికాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో నీ నామం మహిమపరిచేందుకు దయచేయమని యేసయ్య అమృత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన సదా మీకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. సంఘ కానుకల సేకరణ జరిగింది. గత మార్పు కానుకల వివరములు. మొదటి ఆరాధన కానుకలు 4,375 రూపాయలు. రెండవ ఆరాధన కానుకలు 5,300 రూపాయలు. మొత్తం కలిపి 9,477 రూపాయలు. 9,477 రూపాయలు. ఏమాపడుతున్న గుంటూరు జిల్లా, గుంటూరు రూరల్ మండలము, ఏకగ్రహారము గ్రామవాసులు
రేపు బోర్గడ్డ శివపార్వతిరావు వాసవి దేవి గారి కుమారుడు బోర్గడ్డ తేజు సుందర్ నాయకులు గుంటూరు జిల్లా గుంటూరు మండలము సీతమ్మ కాలనీ గ్రామ వాస్తవ్యుడు శ్రీ అందుగల చంద్రశేఖర్ ధనలక్ష్మి గారుల కుమార్తె చెరుకు సౌభాగ్యవతి అందుగల శిరీష అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 5/7/2021 సోమవారం 10:30 వారిని స్వగృహం నందు పరిశుద్ధంగా చేయడానికి కుటుంబీకులు సంఘ పెద్దలు నిర్ణయించినారు. వీరి గురించి ప్రార్థించండి. న్యాయంగా క్షేత్రం ఉంటే ప్రార్థపూర్వకంగా వివాహ తేదీలో సంఘటన పరిగణించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తమిళ శ్రీనివాసరావు మరియు వారికి సత్యమని వేదిక ఇద్దరు కూడా యాక్షన్ జరిగింది. మరి వారు ప్రార్థన సహాయం కోరారు. వారు పరిపూర్ణంగా స్వస్థత పొంది ప్రభు మహింపరిచే రీతిగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కార పాలన 2 సర్వీసుల్లో దొరికి కనుక సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే నాకు ఒక ఆలోచన, మేము అతను చేసినటువంటి సంఘటనలో దేవాలయానికి రాలేనటువంటి పెద్దలు ఉంటారు. వాళ్ళు సిక్కయ్య కానీ సరే ఇంటి వద్ద నేను వెళ్ళి వాళ్ళకి సంస్కరిస్తాను. అలాగే ఎవరైనా మన సంఘం ఉంటే తెలియజేయండి. సంఘ పెద్దల ద్వారా ఆ గృహాల గురించి నేను స్వయంగా వారికి రొట్టె ద్రాక్షరసం అందిస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మీరు పాడుతున్నాం. నీకిచ్చు ఆనందములు నీవే ప్రార్థించగలము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభువా, శ్రేష్టమైనటువంటి సమయమును నీ ప్రియులు మా ప్రభువా ఇంతవరకు నీ సంధిలో చేరిన వారై నీ నామహింపొచ్చినారు. తండ్రి, నీవు పరిపూర్ణుడవు గనుక నీ సంఘము కూడా పరిపూర్ణత కలిగి ఉండాలని మరొక మాతో మాట్లాడి దేవానికి స్తోత్రం. ఎత్తుపడ్డ వాక్యము మీరు కట్టి ఫలింప చేసి బిడ్డకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా చేయమని మనం చేస్తున్నాం. స్తోత్రం ప్రభువా. నా తండ్రి, నీ ప్రియ సంఘము నీ పరిచయం ప్రేమించి తమ విలువైన కానుకలు సమర్పించి ఉండగా ప్రభువా, వారి కుటుంబములకు సమృద్ధిని, బిడ్డలకు క్షేమమును ఆరోగ్యం దయచేయండి. తెలుగులో ఎటువంటి కాకుండా పుట్టును తక్కువ కాకుండా పొంగి పొలబడి ఆశీర్వాదాలతో దీవించండి. అయ్యా, మా బిడ్డలు మా దేశంలో ఇతర దేశాలలో ఉండి చదువుకోవచ్చు, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉండగా అయ్యా వారిని పరమర్చండి. స్తోత్రం తండ్రి. మరి ఈ మాసంలో స్కూల్స్ అన్ని కూడా ఓపెనైనవి, ఆన్లైన్ క్లాసులు జరుగుతుంది. ప్రభు అతన్ని దీవించండి. చిన్నాళ్ళు మరి ఎవరిలో మా ప్రభు ఆన్లైన్ క్లాసులలో మరి కాన్సన్ట్రేషన్ చేయడానికి పిల్లలను ఆయత్తపరచండి. ప్రభు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. చదువు ముగించుకొని ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న బిడ్డకు మొదలు పెడుతున్నాం. అయ్యా, విత్తము నిలిచు దానము వరము కనుక బిడ్డను కనికరించి ఉద్యోగమును అనుకరించి బిడ్డల కుటుంబములను ఆర్థికంగా బలపరుస్తూ దీవించండి. అయ్యా స్తోత్రం. పరిశుద్ధ వివాహములకు సిద్ధపరచిన బిడ్డ కొరకు మొదలు పెడుతున్నాం. వివాహం జరిపించి వారి కుటుంబములకు మేలు దయచేయండి. ప్రభువానికి స్తోత్రం. వివాహమైన పిల్లల గురించి మొదలు పెడుతున్నాం. పిల్లల యొక్క దాంపత్య జీవితమును ఫలింప చేయమని మనం చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. గర్భిణీ సహోదరుల కొరకు మొదలు పెడుతున్నాం.
గర్భంలో శిశువుకు తల్లికి క్షేమములో ఆరోగ్యం దయచేసి నీవు నిర్మించిన జన్మల పిల్లలకు సులువైన కానుకలు నన్ను వేస్తున్నాము దయచేసి ప్రభావ నీకు వందనాలు. బాధితుల కొరకే బాధపెడుతున్నాం ప్రభా. వాతావరణంలో మార్పులు జరుగుతున్నది. వర్షాకాలం ప్రభా తండ్రి ఇటువంటి ఇబ్బందులు రాలేక తల్లి బిడ్డ మీద విషయంగా ఉంచండి. చుట్టూరు మీ పరిశుద్ధ అగ్ని ఖర్చుగా ఉంచండి ప్రభా. స్తోత్రం. ఇంకను సంతానం లేకుండా బాధపడుచున్న నీ కుమార్తెల గురించి మనం పెడుతున్నాం. మీ పైన నీ కుమార్తెల గర్భములు నజరేస్తున్నాములో తెరవబడుగాక సంపూర్ణ విధులు ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. సహాయం విధుల పక్షమున వ్యాజ్యమాను గొప్ప దేవానికి వందనాలు. వారి పక్షమున న్యాయకర్తగా ఉండండి. దీవించండి ప్రభువా. వారి సంపూర్ణ బలమును ఆరోగ్యం దయచేయండి. వారి ప్రార్థన ద్వారా వారి బిడ్డలను మన సంతానానికి ముదిమంది సంతానానికి తీరు దయచేయండి ప్రభువా. నీ పనులకు దర్శనాలు వారిని బలపరచండి ప్రభా. స్తోత్రం. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలు ఉన్నారు ప్రభా. కథ లేక మంచం మీద పరుండి ఇంటి వద్ద హాస్పిటల్ ఉండి ప్రభా నరక యాత్ర అనిపిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అయ్యా వారికి కనిపించండి. అయ్యా కృప చూపించండి. సహాయం దయచేయండి ప్రభా. ఎక్కడికి వెళ్ళగలరు తండ్రి? మా దేవుడు నీవే, మా పనులు నీవే తండ్రి. ఆకాశం ముందు నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా. నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అది ఎటువంటి వ్యాధి అయినా సరే యేసు రక్తంలో అది కాల్చేయబడు గాక. యేసు నామములో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు సెలవిచ్చారు మీ భూలోకం ముందు వీటిని బంధించుతారు, పరలోకం ముందు నేను వాటిని బంధించేది బంధిస్తున్న ప్రతి వ్యాధిని ప్రతి వైరస్ ను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. మీ భూలోకం ముందు విప్పుతులో పరలోకం ముందు నేను వాటిని విప్పుతులని సెలవిచ్చే దేవానికి స్తోత్రం. విప్పుతున్నతోనే పరలోకం ఆశీర్వాదములు మీ బిడ్డలకు మెండుగా కలుగుతుంది గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల కలుగుతుంది గాక. మా ఆశీర్వాదం కథ నీవే కనుక అయ్యా ఏ బిడ్డకు ఏ అవసరం ఉందో ఎటువంటి ఆశీర్వాదం అవసరమో దయచేయండి అయ్యా. మా దాని నీవే కనుక శ్రమలో తోడుగా ఉన్న గొప్ప దేవుడు నీవే కనుక నీ రెక్కలు చాటున సంఘమును భద్రపరచండి అయ్యా. ఈ సంఘము నీది నీ సమర్పించి సంపాదించుకున్నావు ప్రభువుకి స్తోత్రం. ఇది కళంకమైన లేకుండా నిష్కలంకంగా ఉండటానికి మచ్చ మరక దాగు మన ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ప్రభా నీ స్వరూపంలో అది మార్చమని నువ్వు వచ్చే సమయంలో మీ ఎదుర్కోవడానికి నీ కృపను దయచేయండి. ఆయత్తపరచండి ప్రభు. మేము బలహీనమే ప్రభువా. నీ సహాయం చేత మా ప్రతి బలహీనత తీర్చడానికి శక్తి దయచేయండి ప్రభువానికి స్తోత్రం తెలియజేస్తున్నాం అయ్యా. సంఘ పీసీసీలను బట్టి డెలికేట్ పూజ కొట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. పెళ్లి చేసిన పరిచయం దీవించండి ప్రభావ. వైపు పిల్లలంటున్నా ప్రభావ నిలిచిన చక్కని స్వభావం స్తోత్రం. ఇక్కడ రెండవ సర్వీసులో కూడా మరికొంతమంది వచ్చి నీటిగా అయ్యా ప్రభావ ఆడడంలో సహాయపడుతూ నిన్ను ఘనపరిచే దయచేయండి మనం చేస్తున్నాం తండ్రి స్తోత్రం. మా ఏసీ సంఘం గురించి మొదలుపెడుతున్నాం. బిషప్ అధ్యక్షుల కొరకు మొదలుపెడుతున్నాం ప్రభువా. నా తండ్రి అయ్యా నీ పరిపాలన దయచేయండి ప్రభువా. నీ పరిపాలన సంఘములో అనుభవించి నెమ్మది దయచేయండి ప్రభువానికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఈ సంఘంలో ప్రత్యేకించిన ప్రియగా తండ్రి అయ్యగా పెట్టి మొదలుతున్నాం తండ్రి. నీ బిడ్డకు ప్రభావ ప్యాషన్ అనుభవించండి ప్రభావ. సంతోషముగా తన నూతన సంఘములో ప్రవేశించి నిన్ను ఘనపరిచే దయచేయండి ప్రభావానికి స్తోత్రం. సంఘంలో బిడ్డలు ఎంతగానో ప్రేమించారు ప్రభావ. సంఘానికి ప్రభావ దాచి ఉంచిన మీ దీవెన అనుభవించండి ప్రభావానికి స్తోత్రం అయ్యా. నా తండ్రి బిడ్డలు వ్యాపారము కలిగి ఉండగా వ్యాపారం దీవించండి ప్రభా. తండ్రి వర్షాకాలం ప్రారంభించబడాలి. రైతులు ప్రభా పంటలు వేయబోతున్నారు తండ్రి అయ్యా. ఆకాశములకు భూమికి ఆగివేసి వేయబడే ప్రతి పంట మొట్టుతంతులుగా 60 ఫలమిచ్చేయండి. వారి పశు సంపదలను పక్షి సంపదను దీవించండి మా ప్రభావ. సంఘం చుట్టూ పరిశుద్ధ అగ్ని ఖర్చుగా వచ్చి భద్రత బిడ్డలు ప్రయాణం చేసిందిగా ప్రభు వారు చేయవలసిన గమనిస్తాను. క్షేమముగా చివరి సహాయం దయచేయండి. రాష్ట్ర దేశ నాయకులు దీవించండి ప్రభా. మనకు మాత్రమే ఈ కరోనా వైరస్ నుంచి మొదలుపెడుతున్నాం ప్రభా అయ్యా. ఎంటర్ప్రైజ్ వస్తుందని చెప్తున్నారు తండ్రి. అది ఎంతటి మహమ్మారి అయినా సరే ప్రభా అది నీ చేతిలో నీ దృష్టిలో చిన్న అణువే. లైఫ్ వచ్చేవాడు నీవే తండ్రి. నీ సెలవిచ్చిన ప్రభా తెగులు యావత్తు ఐదు దేశంలో ఆగిపోయింది.
నీ సెలవు కొరకు ఎదురు చూస్తున్నాం, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. నీవే మా పక్షులు వేర్చమని, నీ క్షేమంతో నింపి బలపరచమని మంచిగా ఉపయోగ జ్ఞాపకం చేసుకోవచ్చు. కృప్తో బలపరచండి. దేవుడు ఎంతమంది తాము ప్రేమించిన తమ ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారికి అందరికీ నీ శాశ్వతమైన ఆదరణ ఓదార్పు దయచేయమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. క్షోభంతేక దృష్టిని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమేమైనావు తండ్రి. ఆమె దయచేస్తున్నాడు. చిన్న కీర్తన పుస్తకంలో 164, పెద్ద కీర్తన పుస్తకంలో 455 యేసు స్వామి నీకు నేను నా సమస్త నిత్యము అనే కీర్తన పాడుతున్నా. దీవెన అనంతరము మక్కువ దేవ అనే కీర్తన పాడుకుని సెలవుచ్చుకున్నాము. యేసు స్వామి నీకు నేను నా సమస్త
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన హృదయ ప్రకాశము చేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపు చేసి నీకు సమాధానము కలిగేయుగాక. అందరికి ఉన్నాను కల్పస్ అలా ప్రశ్నిస్తాను. ప్రత్యేక ప్రార్థన కోరిన వారంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. God bless you all.